హలో ఆల్, వెల్కమ్ టు ఫ్రైడే ఫ్లిక్స్. రీసెంట్గానే గోట్ మూవీ ఓటీటీలో చూసా. ఐ లైక్ ద మూవీ. సూపర్ అని చెప్పను కానీ డీసెంట్, ఓకే, ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది. వెంకట్ ప్రభు మార్క్ మాత్రం మూవీలో మంచిగా ఉంది. అండ్ రొటీన్ డబుల్ యాక్షన్ మూవీ లెక్క కాకుండా స్టోరీ ఐడియా బాగుంది. తలపతి వర్సెస్ తలపతి అనే థీమ్ బాగుంది. అండ్ హైలైట్ ఆఫ్ ది మూవీ ఏంటంటే చిన్న తలపతి యొక్క క్యారెక్టరైజేషన్. బట్ ఆ డిఏజింగ్ వల్ల క్యారెక్టర్కు ఉన్న ఎసెన్స్ అనేది పోయింది. మన F3 మూవీలో తమన్నా గారిని చూస్తే ఫీల్ ఎట్లుంటుందో ఆ ఫీల్ వచ్చింది. అండ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా ఉండవు, బట్ ఎంటర్టైన్ అయితే అవుతాం. పెద్ద తలపతి సెకండ్ గెటప్ చాలా బాగా నచ్చింది నాకు. ఎమోషన్స్ వర్క్డ్ వెల్ ఫర్ మీ. ఇంటర్వెల్ బ్యాంగ్ వాజ్ గుడ్, బట్ ఐ డోంట్ లైక్ ద కామెడీ ఇన్ ఫస్ట్ హాఫ్ కామెడీ నాకు నచ్చలేదు బ్రో. అండ్ సెకండ్ హాఫ్ కూడా క్లమ్జీగా ఉంది. అండ్ స్క్రీన్ ప్లే ఇంకొంచెం టైట్గా రాయాల్సింది అయితే నాకు అనిపించింది. సినిమాటోగ్రఫీ వాజ్ యావరేజ్. యువన్ శంకర్ రాజా మాత్రం దెబ్బేశాడు. రాడ్ సాంగ్స్ అండ్ ఆర్ఆర్ కూడా రాడే ఉంది. అండ్ ఒక 3 BGMs మాత్రం నాకు నచ్చినాయి. ఎస్పెషల్లీ మన తాలా అజిత్ గారి మ్యూజిక్ బిట్ అనేది ప్లే చేశారు, అది చాలా బాగా అనిపించింది నాకు. అండ్ పాపం మీనాక్షికి మాత్రం స్కోప్ అయితే అస్సలు లేదు. ఓవరాల్గా అదర్ యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకు కూడా అంత స్కోప్ ఏం లేదు. అండ్ ప్రభుదేవ గారి క్యారెక్టర్ ఒక ప్రాపర్ రీజన్ అయితే ఉండదు బ్రో. అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా ఓకే, పర్లేదు అనిపిస్తుంది, బట్ నాట్ అప్ టు ద మార్క్ అనేది నాకు అనిపించింది. అండ్ సినిమాలో క్లైమాక్స్లో కూడా చాలా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టయితే అనిపించింది. అండ్ ల్యాగ్ కూడా ఉంటుంది మనకి. ఓవరాల్గా మూవీ చాలా అన్నెసరీ సీన్స్ అండ్ సాంగ్స్తో ఉంటుంది. అండ్ బెటర్ టు ఈస్ ప్రీవియస్ మూవీస్. క్రింజ్ కొంచెం తక్కువే అని చెప్పాలి మూవీలో. అండ్ టైటిల్ కార్డ్స్ ఆర్ డ్యామ్ గుడ్. ఎవరు చేశారో కానీ చాలా ఎక్సలెంట్గా అనిపించింది టైటిల్ కార్డ్. అండ్ ఫైనల్గా మూవీ ఓటీటీకి వచ్చింది బ్రో. ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చచ్చు. And if you like the video, please like, share and subscribe our channel Friday Flix for more filmy updates. Signing off. Thank you.